sugar-free diets. La 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 la. Dr. Rice Diabetic Rice తినండి. కడప జిల్లాలో మహానాడు జరిగే చోట్లో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు మహానాడు జిల్లాలో ఆర్గనైజ్ చేసే సత్య దామచల్ల ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసు. హలో సార్, ఇప్పుడు పనులు ఎక్కడి వరకు వచ్చినాయి అసలు మహానాడు? ఆల్మోస్ట్ చాలా బాగా ప్లాన్ చేసాం. దురదృష్టవశాత్తు వర్షం పడటం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగినాయి. బట్ ఎవరైతే ప్రిన్సెస్లో వచ్చారో వాళ్ళకి అన్ని వాటర్ ప్రూఫ్ షెడ్స్ కానీ అన్నీ చాలా ఏం ఇబ్బంది లేకుండా మా సాయశక్తిలో అందరం బాగా కృషి చేసాం. చాలా బాగా కష్టపడ్డాం. వన్ ఆఫ్ ద బెస్ట్ మహానాడు ఇది. 43వ మహానాడు గుర్తుండిపోయేలాగా మేము బాగా ప్లాన్ చేసాం. ఎందుకు ఇన్ని మహానాడులు చూసాం కదా, ఎందుకు ఇదే స్పెషల్ అనుకుంటున్నారు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీల్లో ఎన్నో క్రైసిస్ని ఫేస్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మహానాడు అనేది మా అందరికీ ఒక పండగ. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు అదొక పండగ వాతావరణం. కాబట్టి ఈరోజు ఈ కడపలో ప్రత్యేకంగా మహానాడు పెట్టడం అనేది ఫస్ట్ టైం. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కడపలో పెట్టడం అనేది చాలా ఫస్ట్ టైం. ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తూ ఉంది. ఇప్పుడు ఈ ప్లేస్లో పెట్టలేదు. ఈసారి మనం ఏమైనా కడప ఒకసారి వెళ్ళి ఈ మహానాడు చూద్దామని చాలా ఇంట్రెస్ట్గా ఇక్కడ ఈరోజు రాయలసీమకి ఏమైతే చేసామో పనులు చాలా విషయాలు ఈరోజు ప్రజలకి చెప్పబోతూ ఉన్నారు. రాయలసీమ అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎన్ని లక్షల మంది ఈవెంట్కి అటెండ్ కాబోతున్నారు? ఈరోజు రేపు ప్రతినిధుల సమావేశం సుమారు ఒక 40,000 మంది దాకా వస్తారు. పబ్లిక్ మీటింగ్ మాత్రం సుమారుగా ఒక 3 నుంచి 5 లక్షల మధ్య మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ తర్వాత ప్రతి కార్యకర్తకి మహానాడు అంటే ఎందుకు అంత ఎమోషన్ అసలు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం, పేదవాడి ఆకలి తీర్చడానికి కోసం, వాళ్ళ యొక్క బేసిక్ నీడ్స్ ఆ రోజు ఏదైతే ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ మరియు తినడానికి తిండి, 2 రూపాయల కిలో బియ్యం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు కూడా అటు అభివృద్ధి సంక్షేమం 2 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు చాలామంది బీసీ నాయకులు కానీ అనేక బడుగు బలహీన వర్గాల నుంచి అనేక మంది నాయకులను తయారు చేసిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. కడప గడ్డ మీదే ఎందుకు మహానాడు పెడుతున్నారు? జగన్కి చెక్ పెట్టడానికేనా ఇదంతా? అంటే జగన్కి చెక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పెట్టారు జనం. మొన్న 11 సీట్లు ఇచ్చారు. కడపలోనే మాకు మంచి మెజార్టీ వచ్చినాయి. మేజర్ సీట్లన్నీ కడపలో కూడా రావడం జరిగింది. కాబట్టి ప్రజలకి ఒక్కోసారి మళ్ళీ మన రాయలసీమ నుంచి మనం చేసిన అభివృద్ధి పనులు తెలియజేయాలని కూడా భవిష్యత్తులో ఏది చేయబోతున్నాం కూడా మా నాయకుడు చెప్పబోతా ఉన్నాడు. ఈరోజు ఫైనల్గా మహానాడుకు వచ్చే కార్యకర్తలకి మీరు ఏం చెప్పబోతున్నారు? మహానాడుకి వచ్చే కార్యకర్తలకు ఈసారి మహానాడులో మాత్రం పార్టీ సంస్థాగతం పైన అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి ఒక మంచి పొజిషన్ కూడా ఈరోజు పార్టీలో రాబోతా ఉందని ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటా ఉన్నారు. కెమెరామెన్ కిషోర్తో అథా మొహమ్మద్, RTV కడప. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.